సంపద లేదని దానికోసం అరలు చేసే కోట్లాది మందిని చూస్తుంటాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తులు అందుకు భిన్నం. ఇలాంటి వారు కోట్లలో ఒక్కరిద్దరు మాత్రమే ఉంటారు. సంపదను తునప్రాయంగా వదిలేసి సాదాసీదాగా బతికేందుకు సిద్ధం కావటమే కాదు, రోజువారీ జీవితాన్ని భిక్షాటనకు వెచ్చించే సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న సంపన్న దంపతుల గురించి తెలిస్తే నోట మాట రాదంతే. గుజరాత్కు చెందిన ఒక సంపన్న కుటుంబానికి చెందిన దంపతులు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న 200 కోట్ల సంపదను దానం చేశారు. అంతేకాదు, జైన సన్యాసం స్వీకరించి సాదాసీదాగా బతికేందుకు సిద్ధమయ్యారు. హిమ్మత్ నగర్కు చెందిన వ్యాపారవేత్త భవేష్, ఆయన సతీమణి, 19 ఏళ్ల కుమార్తె, 16 ఏళ్ల కుమారుడు కూడా ఇందులో భాగంగా ఉన్నారు. వారు 2022లో జైన సన్యాసం తీసుకున్నారు. వారి నుంచి ప్రేరణ పొందిన భవేష్ దంపతులు పిల్లల మార్గంలోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. గత ఫిబ్రవరిలో నిర్వహించిన ఒక ప్రోగ్రాంలో తమ సంపద మొత్తాన్ని దానం చేశారు. ఈ నెల 22న వారు జైన సన్యాసాన్ని స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. జైన సన్యాసం స్వీకరించిన తర్వాత నుంచి వారు 2 తెల్లటి వస్త్రాలు, చీపురు లాంటి రజోహరణను తీసుకొని భిక్షమెత్తుకునేందుకు ఒక పాత్రను తమతో ఉంచుకుంటారు. కాళ్లకు చెప్పులు లేకుండా దేశ పర్యటన చేస్తూ భిక్షను స్వీకరిస్తూ ఉంటారు. అన్నీ ఉన్నా కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి పయనించేందుకు వారు సిద్ధమైన త్యాగం షాకింగ్గా మారుతుందనడంలో సందేహం లేదు.